మీరు మీ మనవడి గారి పేర ఆయన స్కూల్కి రాసిన ఉత్తరం తిరిగి వచ్చేసింది. అయ్యో అయ్యో తిరిగి వచ్చేసిందా? అంటే వాడు ఆ ఊళ్ళో లేడా? స్కూల్ మారాడా? శ్రీరామచంద్ర ప్రభు, నా కాళ్ళు చేతులు ఆడడం లేదురా అన్నయ్య. ఊరుకోవే, వాడేం పసివాడా? వాడి గురించి అంత కంగారెందుకు నీకు? నీకే పెళ్లి పెటాకులు లేని వాడివి, పిల్లల మీద మమకారం నీకేం తెలుస్తుంది? పోనీ ఒక్కసారి రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి రాకూడదట్రా. నేనేదో చుట్టపు చూపుగా నీ ఇంటికి వచ్చిన వాడిని, నేను ఈ పనులేమీ చెయ్యలేను. పైగా రేపు బయలుదేరి తిరుపతి వెళ్ళాలి. అక్కడ ఎవరో హరికథలు చెప్పే బ్రహ్మచారిని ఉందిట. ఆ సంబంధం చూసి రావాలి. సరేలే, హరికథలు చెప్పే అందమైన అమ్మాయే కావాలని నేళ్ళు పెళ్లి చేసుకోకుండా కూర్చున్నావు. ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదురా అన్నయ్య. సర్లే, రేపు నేనే రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి వస్తాను. ఎలా ఉన్నాడో ఏమిటో పిచ్చి సన్యాసి. అదృష్టవంతులు ఇడ్లీలు తింటున్నారు, కారపొడి నెయ్యి కూడా వేసుకుని తింటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మాస్టారు? 10 పైసలు ఉంది మాస్టారు. నా దగ్గర 15 పైసలు ఉన్నాయి. మన ఇద్దరు ఆస్తి కలిపిన ఈ హోటల్లో 6 ఇడ్లీ కూడా రాదు. ధర్మం శ్రీని బాబు, ధర్మం. ఏమయ్యా, బాగానే సంపాదించినట్టున్నావే. ఈ ఆడబాబు రూపాయికి పావలా తగ్గింది. మాకంటే నువ్వేనవే మహారాజా. ఎందా ఈ పావలా తీసుకెళ్లి జల్సా చేసుకో. ఎక్కడికి మాస్టారు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి మాస్టారు, నాకు వేరే పని ఉంది. సెలవులు అయిపోయాక కొత్త సంవత్సరం మొదటి రోజున మన కాలేజీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ సంవత్సరం మీరంతా ఫైనల్ ఇయర్లోకి వచ్చారు. దీంతో మీ బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. బుజ్జులు, బుజ్జులు, ఏమండోయ్ ఆగండి, ఎవరు కావాలి మీకు? నిన్ను కాదు ఉంటాయా? రే బుజ్జులు, రే ఎక్కడ తెచ్చావురా? ఓరి ఇక్కడున్నావా? ఇంచక్క ముందు బెంచీలో కూర్చోక తాళ తిక్క వెధవా. ఏమిట్రా? ఊరుకో. ఊరుకోవడం ఏమిట్రా? నేను ఆ దర్జీ వెధవ దగ్గరికి వెళ్ళి నువ్వు కొత్త బట్టలు తెచ్చేలోగా ఇటు పరిగెట్టుకొచ్చేసావు. దూందూడుకు సన్యాసి. ఇదిగో పుట్టినరోజు పూట కొత్త బట్టలు కట్టుకోకుండా ఇలా పాత మంగళాలు తిరిగితే లక్ష్మీదేవి కోపం వస్తుంది తెలుసా? ఆవిడ కోపం వచ్చి సరస్వతీదేవితో ఒక్క మాట చెప్పిందంటే నువ్వు పరీక్షలు తప్పి తగలడతావు. అందుకని నీ పేర గుళ్ళోకి వెళ్ళి సహస్రనామం పూజ చేయించి వచ్చాను, తెలిసిందా? ఇందా ముందురా. పట్టు. నువ్వు వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్. పిజ్జా నా పిండా కూడా లే. ఇవి కట్టుకో, ఇవి కట్టుకుని నా కాళ్ళ దండం పెడితే నేను ఎత్తున 4 అక్షంతలు వేసి నా దారి నేను ఇంటికి పోతాను. కట్టుకో. ఇక్కడ ఏ ఇక్కడే? ఓర్ని సిగ్గు చిముడా ఇదే. ఇదిగో అమ్మాయిలు చూడండి, కాసేపు అటు తిరిగి కళ్ళు మూసుకోండి అందరూ. రే త్వరగా కట్టుకోరా, అవతల పొయ్యి మీద పప్పేసి వచ్చాను, అది మాడి మంగళం అయిపోతుంది. ఇక్కడ ఎలా వేసుకుంటానే బాబు? సాయంకాలం ఇంటికి వచ్చి వేసుకుంటాను కానీ సాయంత్రానికి అమావాస్య వచ్చేస్తుందిరా. అమావాస్య పూట కొత్త బట్టలు కట్టుకుంటే అన్నం అమ్ముకున్నంత మహాపాతకం వస్తుంది. వేసుకో. రామకృష్ణ పాపం పెద్దావిడ అంతగా చెప్తోందిగా, పోనీ బాత్రూమ్ లోకి వెళ్ళి మార్చుకురా. అది నీ మోహన్ దాగలయ్యా, నువ్వు నాకు మహా బాగా నచ్చావయ్యా. మాస్టర్ చూస్తున్నారుగా, వెళ్ళు. ఇదిగో మాస్టారు, నువ్వు ఎంత బాగా పాఠం చెబుతున్నావో చూస్తాను. ఒక్క శ్లోకం చదివి దాని అర్థం చెప్పు. నేను తెలుగు మాస్టర్ని కాదు బామ్మగారు, సైన్స్ మాస్టర్ని. పోనీ ఆ సైన్స్ లో నువ్వు శ్లోకం చదివి వింటాను. నేను రావడం ఏంట్రా తింగర్స్ నాచి? నువ్వే ఇటు వచ్చి కొత్త బట్టలు నలుగురికి చూపించు. చంపేస్తానంతే. ముక్కు మీద కోపం సూంటకి ఉండు, వస్తున్నా. ఏమిట్రా? ఉరే ఉరే, అయ్యో నెమ్మదిరా. చూడు నీట్ గా కుట్టి తెచ్చాడు చూడు. వాడు నీ వయసు వాళ్ళకి జాకెట్లు జోబు రుమాలు కొట్టడానికి తప్ప మాకు ప్యాంట్లు కొట్టడానికి పనికిరాడని చెప్తే విన్నావా? చూడు ఇప్పుడు ఏమైందిరా? కాస్త బిగుతుగా ఉన్నాయంతే. ఈ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఇంగ్లాండ్ మహారాజులా ఉన్నావు. ఇంగ్లాండ్ మహారాజులా కాదు, అమెరికాలో అడుక్కు తినేవాళ్ళ తగలెట్టాను. అయ్యో అయ్యో, అవేం మాటలు రా, పుట్టినరోజు పుట్ట అప్రాచి కుంక. రా నువ్వా? అయ్యో నా కాళ్ళకు దండం పెట్టి దీవిస్తాను. అలా మూలకెళ్ళి కాకుండా రా పిచ్చుకుంక. రా వచ్చి దండం పెట్టు. క్షమించు బామ్మ, నేను అశక్తుడిని, నేను ఒంగోలేను. నో
అలాగా మరి రాధగారు ఒక్క నిమిషం వెయిట్ ఎ మినిట్. చూడండి, మా బామ్మ పెద్ద ఆవిడ చేదస్తాం ఆవిడది. ఆవిడ మాట కాదనలేక నిన్న బట్టలు వేసుకున్నాను కానీ బా ప్లీజ్ నన్ను చూసినప్పుడు అలా నవ్వకండి, చులకనైపోతాను. ఏం చేయమంటారు? మిమ్మల్ని చూడగానే మీ టైట్ డ్రెస్సే గుర్తొస్తుంది నాకు. అబ్బా అది మాత్రం గుర్తు చేసుకోకండి ప్లీజ్. నా వల్ల కావడం లేదండి. పోనీ ఓ పని చేయండి, నేను కనపడగానే ఏదైనా పాత సినిమాలో సీరియస్ సీన్ గుర్తు తెచ్చుకోండి, అప్పుడు నవ్వురాదు. సరే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హలో రాధగారు. ఇదేమిటి అడ్డంగా వచ్చి నిలబడ్డారు? ఏమయ్యా అమ్మాయి ఏడిపిస్తున్నావేంటి? నేనా? లేదండి, నేను ఏడిపించడం ఏమిటి? ఆ పిల్ల పక్కకి నువ్వు బండితో చెప్పడం మేము చూస్తూనే ఉన్నాం. ఏదో వంకర మాట అనుంటావు, ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయింది. తల్లి తోడండి, నేనేం అనలేదు, నిజం. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే పై వరుస పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. అలాగేనండి, ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు లేను, పళ్ళు కాపాడుకుంటాను. థ్యాంక్స్. హలో రామకృష్ణ గారు. మీకు నవ్వొస్తే నవ్వండి రాధగారు. మీరు దాన్ని ఆపుకోవడం కోసం ఏవేవో కథలు గుర్తు చేసుకుని కళ్ళెంబ నీళ్లు పెట్టుకుంటే జనం నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా పళ్ళు పీకేస్తామని, ఒళ్ళు చీరేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు నవ్వేసేయండి ప్లీజ్. నో, నవ్వేసేయండి. లా రాధా, ఏమిటి అంతగా మురిసిపోతున్నావు? ఏమీ లేదు. సరే, ఏం జరిగిందో నాకు చెప్పదు గాని అతనెవరో చెప్పు. అతనంటే? అతనే నీకు మాటి మాటికి గుర్తొచ్చి నిన్ను మురిపింప చేస్తున్నాడే, ఆ డ్రీమ్ బాయ్ రామకృష్ణ కదా. నువ్వెలా తెలుసుకున్నావు? పిచ్చిదానా, ప్రేమలో పీకలోతు మునిగిపోయిన దాన్ని, రేపో మాపో రాజాని పెళ్లి చేసుకోబోతున్న దాన్ని. ఇప్పుడు నువ్వున్న స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. అంటే ప్రేమకు తొలి మెట్టు. ఆ మెట్లో మనకి నచ్చిన మనిషి పదే పదే గుర్తొస్తాడు. రెండో మెట్లో మెల్లిగా ఇద్దరి మధ్య డైలాగ్ మొదలవుతుంది. మూడో మెట్లో ఇద్దరి చేతులు కలుస్తాయి. నాలుగో మెట్లో ఇద్దరి పెదవులు కలుస్తాయి. ఐదో మెట్లో చాలే ఆపు. అవును, ప్రస్తుతం నువ్వు ఎన్నో మెట్లో ఉన్నావు? నాలుగో మెట్లో. అక్కడితో ఆగు. పెళ్లికి ముందే ఐదో మెట్టెక్కకు. ఏ సారథి, నువ్వు సరోజని లవ్ చేసావు కదా? అవును. ఏ నువ్వు తనను లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి ఫస్ట్ టైం ఎలా తెలియజేసావురా? ఓ చిన్న డ్రామా ఆడాను గురు. ప్రేమలేఖనే రాస్తే నా రైటింగ్ గుర్తుపట్టి గొడవ పెడుతుందేమోనని చెయ్యి దెబ్బతిన్నట్టుగా ఒక గుడ్డ చుట్టుకుని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంకోటితో ఇలా నిన్ను ఫలానా సారథి వీరగా ప్రేమించేస్తున్నాడని ఉత్తరం రాయించాను. ఆగాను, నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళిపో. ఓకే. సారథి గారు చేసినట్టే నేను చేస్తే. ఇదిగో బాబు, ఇట్రా కూర్చో. నా చెయ్యి కాస్త దెబ్బ తగిలింది. ఏమైంది? అది పొరపాటున రైలు ఇంజన్ కింద పడి నలిగిపోయింది. నేను అర్జెంటుగా ఉత్తరం రాయాలి, రాసి పెడతావా? చెప్పండి. డియర్ రాధారాణి. ప్రేమలేక? అవును. మొదటి ప్రేమలేక? అదే. అయితే ఇంకేం చెప్పండి, నేను రాసిస్తాను. నీకు ప్రేమలేఖ రాయడం వచ్చా? మా బాబాయ్కి మా మావయ్యకి కొన్ని వందల ప్రేమలేఖలు రాశానండి బాబు. కొందరు లవ్ లెటర్ ని లీవ్ లెటర్ లా రాస్తారు, ఇంకొందరు ఉద్యోగానికి అప్లికేషన్ లా రాస్తారు. అబ్బే, అది పద్ధతి కాదు. నేను మీకు రాసిస్తాను, చూసుకోండి. నేను ప్రేమలేఖ రాశానంటే అవతల పిల్ల టక్కున ప్రేమలో పీకలోతు మునిగిపోవాల్సిందే. బాబు, ఆ పని చేసి పెట్టు. మా ఇద్దరికి పెళ్ళై పిల్లాడు పుడితే వాడికి నీ పేరే పెట్టుకుంటాం. ఇంతకీ నీ పేరేంటి నాయన? లవ్ కుమార్. లవ్ కుమార్. ఆహా, నువ్వు ఇంతటి ప్రయోజకుడు అవుతావని మీ అమ్మా నాన్న ముందే ఎలా తెలుసుకున్నారు? నీకు ఆ పేరు పెట్టారు? రాధారాణి కదండి మన డార్లింగ్ పేరు. రాధారాణి నా డార్లింగ్ బాబు. ఆవిడే నీకు అక్కలాంటిది. రైట్. ఇక్కడ కూర్చున్నావేటయా? ఏం చేయను, మీరు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి ఓ సాంగ్ వేసుకున్నారు. మరి ఉత్తరం ఏది? ఇంతసేపా ఎప్పుడో రాసి పోస్ట్ డబ్బాలో పడేశాను. వెరీ గుడ్. అంటే
రేపు ఈ పాటికి ఉత్తరం రాధారాణి చేతుల్లో ఉంటుందన్నమాట. ఓ గాడ్. హలో, ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళింది అంటే అంతే, ఫినిష్. నా మీద కంప్లైంట్ ఇస్తుంది. అసలే ఆయన చండశాసనుడు, నన్ను డీబార్ చేసి బయటికి ఎంటేస్తాడు. రామకృష్ణ, నువ్వు ఈ అమ్మాయికి ప్రేమలేఖ రాశావట, నిజమేనా? నీకు తెలుసుగా నేను బ్రహ్మచారిని, మా తండ్రి గారు తాతగారు అందరూ బ్రహ్మచారులే. నాకీ ప్రేమ దోమ అంటే సరిపడదు. నువ్వు చేసిన ఈ ఘోరమైన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా నీకు? ఏమిటి సార్? అమ్మా, అమ్మా, అమ్మో, అమ్మో, సార్ పట్టుకోండి సార్, దండం పెడతాను సార్, పట్టుకోండి సార్. అమ్మా, అమ్మా, అమ్మో, అమ్మా. బాబు, తాను ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా. గుడ్ మార్నింగ్. అంటే సారీ సార్, అంటే ఇప్పుడు అది ఉత్తరం, అది ఉత్తరం అనమాట. అంటే ఇప్పుడు అది నేను రాయలేదనమాట. అంటే ఇప్పుడు దాని గురించి నాకు ఏం తెలియదు అనమాట. అంటే ఇప్పుడు అది నా పేరుతో ఇంకెవరన్నా రాసి ఉండొచ్చు అనమాట. అంటే సార్ నేను నిర్దోషం అనమాట. ఉత్తరం విషయం నేను రాయడం అది ఇప్పుడు అదే అనమాట. ఏమిటయ్యా ఇది? ఉత్తరం ఏమిటి, గోలేమిటి? అంటే రాధారాణి గారు రాధ చెప్తేనే నీ కబురు పెట్టింది. బందర్ హిందూ కాలేజీలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. మన కాలేజీ నుంచి ఎవరిని పంపిద్దామని డిస్కస్ చేస్తే తనే నీ పేరు సజెస్ట్ చేసింది. అలాగా సార్, థ్యాంక్ యూ సార్. రాధ గారు, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీక్ మూమెంట్లో ఎంత తెలివైన వాడన్నా తప్పు చేస్తాడనమాట. అంటే ఆ తప్పు ఏ రూపంలోనైనా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ తప్పు జరిగిపోయిన తర్వాత అతను పశ్చాత్తాపడతాడనమాట. అంటే అదనమాట. అంత ఉపోద్ఘాతం అక్కర్లేదు, మీ ఉత్తరం అందింది. అందిందా? అది చదివాక మీకు నా మీద పీకలదా కోపం వచ్చింది కదా? అవును, వచ్చింది. ఏ ఇలా రాస్తే కోపం రాదా? ఏ రాధారాణి అక్కకి తమ్ముడు లవ్ కుమార్ నమస్కరించాడు ఆయనది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పా రాస్కెల్. లవ్ కుమారా, నా కొంప ముంచావు కదరా. ఇటువంటి ఉత్తరాలు మీరే రాయొచ్చు కదా, పిల్లల చేత ఎందుకు రాయించడం? అంటే అది ఇంకెప్పుడు అలా రాయను. ఇంకా అలా రాయాల్సిన అవసరం కూడా ఉండదులేండి. ఏమిటి అలా అన్నారు? ఇది చదువుకోండి, తెలుస్తుంది. ఐ లవ్ యూ టూ. నిన్న విజయవాడలో కృష్ణా జిల్లా పెనుకునాడు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం అనేక మాస్టారు, పెట్టే బాగా బరువుగా ఉన్నట్టుంది, నేను మోస్తాను. ఇటువంటి వద్దులేవయ్యా, ₹1 ఇప్పించండి సార్, నేను మోస్తాను ఈ బరువు. ప్లీజ్ ఎత్తండి. సర్లే పద. పారిశ్రామిక వివాదాల చట్టంలో మౌలికమైన మార్పులు చేయాలని ప్రభుత్వం బుద్ధులు ఆగో. నెత్తి మీద పెట్టేమిటి, ఈ వేషం ఏమిటి? ఉద్యోగం ఊడిపోయింది బామ్మ, ఇంకెక్కడ మాస్టర్ ఉద్యోగం దొరకలేదు. ఆ విషయం నీకు రాసి డబ్బు తెప్పించుకోవడానికి చిన్నతనం అనిపించింది. ఏదో పని చేసి నా కాళ్ళ మీద నేను నిలబడదామని. ఏడ్చావులే, విరిచొచ్చినాడా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడదామనా? వేధవ దొడ్డి కాళ్ళు నువ్వు. అందుకని మన ఇంటా ఉంటానని కూలి పని చేస్తావా? ఇదిగో అబ్బాయి, ఇట్టా ఈ పెట్టి నీదేనా? అవునండి. మా వాడి జ్ఞానం లేకపోతే నీకేనా ఉండద్దు? వాడు ఎవరనుకున్నావు? తెలుగు మేస్టరు. పాఠాలు చెప్పాల్సిన వాడితో పెట్టెలు వేయిస్తావా? తీసుకొని పెట్టి తీసుకో, నెత్తిన పెట్టుకో. బామ్మగారు తీసుకో ముందు. నేను అసలే మంచిదాను కానయ్యో. నాకు పాపం వచ్చిందంటే నీ చెవడా లెక్క తీసేస్తాను. నీ వంశ సర్వనాశనం ఇలాగ శాపం పెట్టేస్తాను. తీసుకో ముందు. ఇందా ఈ సంచి కూడా తీసుకుని మా వెనకాల రా. మా వాడి ఇంటికి వెళ్ళి పెట్టే బయట సర్దుకుని మా ఊరు బయలుదేరాలి. నువ్వు పదరా పడుతాయి. రా వెనకాల రా. తినరా వెరినాగన్నా. ఇదిగో చూడు, శుభ్రంగా మాగా వేసుకుని కడుపు నిండా తిను. ఇందా ఇవేరా నంచుకో. బామ్మ ఇంత పర్వాలేదు, తినరా. ఉద్యోగం పోతే నాకు రాయడానికి సిగ్గుపడి అలా తిండి తిప్పలు లేకుండా వీధులు పడి తిరుగుతున్నావా? పిచ్చి కుక్క. కళ్ళు గుంటలు కట్టి చిక్కి చెల్లి ఎలా తయారయ్యావో చూసుకో.
పర్వాలేదు నోరు తెరు. నీకు ఉద్యోగం ఉద్ధరి ఏమీ వద్దు గాని 4 రోజులు హాయిగా తిని నీడ పట్టును పడుకో. అలాగే. మన ఇలవేల్ప కనకదుర్గమ్మ తల్లి ఉందిరా, నీ ఉద్యోగ విషయం ఆవిడే చూసుకుంటుంది.